శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీరన్న ఈ లౌకికవాదం దానికి సంబంధించి ఇప్పుడు పాకిస్తాన్ది ఒక ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. పాకిస్తాన్ కాదు సార్ నేను అడిగేది, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాన్, ఇరాక్, పాలస్టైన్ ఏ సెక్యులర్ దేశం సార్? ఒకటి చెప్పండి. ఓకే, ఏదన్నా ఒక సెక్యులర్ దేశం పేరు చెప్పండి. ఆయన చెప్పమానండి. ఇండియా కాకుండా ఏ ఇస్లామిక్ కంట్రీ సెక్యులర్ దేశం ఒకసారి చెప్పండి సార్. ఏది కాదు సార్. మరి వరల్డ్ అంతా సెక్యులరిజం అన్నారు ఇందాక. వరల్డ్ అంతా సెక్యులరిజం అనే దాంట్లో ఒకటే సార్ మీనింగ్. ఎక్కడైనా పోయి బతికేదానికి హక్కు ఉంది. ఎక్కడైనా బతికే హక్కుతో పాటు మీ ఇంట్లో మీరు పూజలు చేసుకోవచ్చు, బయట బహిరంగంగా తప్పు కాదండి. ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు రీసెంట్గా అది ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో కాశ్మీర్లో, ఆ దాడి జరిగిన తర్వాత హిందువుల్లో ఈ మార్పు రావడానికి రీజన్ ఏంటి? అదే అనుకోవాలిగా. ఇప్పుడు 4 వచ్చారండి, ఒక 5 వచ్చారు. ఆ 5 సహాయం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓ 14 నుంచి 20 మంది దాకా ఇక్కడ వాళ్ళు ఉన్నారు. అవును, ఇక్కడ వాళ్ళు కూడా ఎవరు? ఇక్కడ వాళ్ళు కూడా మతానికి సంబంధించిన వాళ్ళే. మల్హోత్రా అనే ఒక ఆమె దొరికింది కదా సార్, హిందువా ముస్లిమా? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పాయింట్కి వచ్చారు సార్. జ్యోతి మల్హోత్రా అనే ఆమె పాకిస్తానీ ముస్లిం తోటి లైంగిక సంబంధం పెట్టుకుంది. అంటే ఒక రకంగా లవ్ జిహాదీ అయ్యింది. అంటే వివేకానంద స్వామి ఎప్పుడో ఒక మాట చెప్పారు, ఒక హిందువు మతం మారిపోయాడు అంటే హిందుత్వంలోంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయినట్టు కాదు, హిందుత్వానికి ఒక శత్రువు తయారైనట్టు అని. ఈ జ్యోతి మల్హోత్రా ఎప్పుడైతే తురకోడితోటి ప్రేమలో పడి పాకిస్తాన్ వాడితోటి వాడితో లైంగికంగా కలిసిందో ఆమెలో ముస్లిం బుద్ధులు వచ్చేసినాయి. ఆమె కూడా ఈ దేశానికి ద్రోహమే చేసింది. అలాగే ఈ దేశంలో నిన్న మొన్న చూసుకుంటే సమీర్ అని ఒకడు దొరికాడు బోయగూడలో. అంటే ఈ దేశంలో బాంబు బ్లాస్టులు చేయాలని ట్రై చేశాడు. నిజంగా దేశం ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటే వాడికి దేశంలో బాంబు పేల్చాలన్న ఆలోచన వచ్చిందంటే ఎందుకు వచ్చింది? ఎవరికి ఫేవర్ చేయాలనుకున్నాడు ఈ దేశంలో అల్లకల్లోలు సృష్టించి? అలాగే సిరాజ్ అని విజయనగరంలో ఒకడు అరెస్ట్ అయ్యాడు ఇదే కేసుల్లో. వాడు ముస్లిమే, వీడు ముస్లిం అయ్యాడు. మేము అనేది ఏంటంటే సార్లాగే మేము కూడా సెక్యులరిజం చూపిస్తాం. ఈ భారతదేశంలో ముస్లింలు అందరూ టెర్రరిస్టులు మేము అంటల్లా, కానీ టెర్రరిస్టులు అందరూ ముస్లింలే ఉన్నారు. కర్మ అది ఎందుకుంది? వాడికి మత గ్రంథం నేర్పుతుంది మతం గురించి చచ్చిపోమని, చంపమని. మరి సెక్యులరిజం చెప్తున్న రాజ్యాంగం ఈ సెక్యులరిజం ప్రజలందరికీ అలవాటు చేయాలని పాఠాలు ఎందుకు నేర్పట్లేదు? హిందువులకు మాత్రమే ఈ పుచ్చిపోయిన పాఠాలు ఎందుకు చెప్తుంది? చెప్పండి. నేను దీంట్లోనే చెప్తున్నా కదా సార్. ఇప్పుడు వాళ్ళ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిలో మన దేశానికి విరుద్ధంగా ఉన్నట్టయితే బ్యాన్ చేయాల్సిందే. ఆ బుక్కులు తీసేయాలి. ఖురాన్ అయితేనేముంది, బైబిల్ అయితే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు కదా, తీసేయాల్సిందే. ఆలోచనే లేదు. అలాంటి వాక్యాలు ఉన్న గ్రంథాలను తగలెట్టాల్సిందని చెప్పమానండి. ధైర్యంగా తీసేయాలంటున్నారు. ఇప్పుడు వివాదాస్పదంగా మాట్లాడడానికి ఎందుకు మాట్లాడాలి? తీసేసి ప్రభుత్వం ముద్రించిన బుక్కులు మాత్రమే వాళ్ళ గ్రంథాలుగా చెప్పుకోవాలి, పిల్లలకు గాని వాళ్ళు గాని. అప్పుడే మార్పు అనేది సాధ్యం. ఎందుకు జరగదు సార్? జరుగుతుంది, జరిగి తీరుతుంది కూడా. రాజ్యాంగ విరుద్ధమైన వాక్యాలు ఏవైతే ఉంటాయో మత గ్రంథాల్లో అవి తీసేయడానికి ఒక హిందూగా నేను ఒప్పుకుంటా. వాళ్ళు ఒప్పుకోవాల్సిందే సార్, వాళ్ళు ఒప్పుకోవాల్సిందే. బికాస్ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ఇండియా యూ షుడ్ ఒబే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నేను ఒప్పుకోను అన్నప్పుడు హీ హాస్ రైట్ టు గో ఫ్రమ్ ఇండియా. తీసేయాలి అంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోకూడదు అనేది ఉంది. నేనే బలవంతంగా లాక్కోను. నీ ఆస్తి ఎంతనో చెప్పు, ఇచ్చి తీసుకొని పో. నాకు వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, నీతి శాస్త్రాలు ఉన్నాయి, ధర్మసూత్రాలు ఉన్నాయి, స్మృతి గ్రంథాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నిట్లో ఎన్నెన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి అన్నీ తీసేయండి. ఆ సంస్కరణ ఏదైతే ఉందో దానికి మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఈ 2 మతాలకి ఉన్నది ఒకటే బుక్. ఒకళ్ళు 6253 వచనాలు, ఇంకొకళ్ళదేమో 31102 వచనాలు. వీటిల్లో ఉన్న సగం వచనాలు తీసేస్తే అవి కాస్త నాన్ డీటెయిల్ బుక్ అంత అవుతాయి మత గ్రంథాల స్థాయి నుంచి. దానికి వాళ్ళు ఒప్పుకోరు అనే పదమే లేదు సార్. ఇండియాలో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎందుకంటే సంకల్పంతో ఉన్న మనోహర్ గారిని దానికి ఇనిషియేటివ్ తీసుకుని మత పద్ధతితో మనకు అవసరం లేదు సార్. మనకు గవర్నమెంట్ అట్లీస్ట్ మత పెద్ద, నేను యాక్చువల్ గా కోరుకున్నది కూడా ఏంటంటే మత పెద్దలు ఇప్పుడు ఎవరైతే ముస్లిం ఉన్నారో నాకు వాళ్ళతో డిబేట్ కావాలని కోరిక. ఒక్క నిమిషం సార్, నాకు వాళ్ళతో డిబేట్ కావాలని కోరిక కంటే కూడా దీనికి బెస్ట్ థింగ్ ఏంటంటే వారికి కొంచెం వ్యాపారాలు స్థితిమంతుడు కాబట్టి సుప్రీంకోర్టులో దీని మీద ఒక కేసు ఏమనండి. ఖురాన్లో, బైబుల్లో, హిందూ గ్రంథాల్లో ఉన్న అభ్యంతరకర వచనాలు ఏవైతే ఉన్నాయో, అంటే పక్క వాడిని చంపేయాలి, నరికేయాలనే వచనాలు ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ హిందూ గ్రంథాలు, అవన్నీ తొలగించాలి అని చెప్పి పిల్ల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను సార్, డౌటే లేదు. ఎందుకంటే అప్పుడు సమస్య ఉండదు, నేను చేస్తాను ఆ పని. ముందు దానికంటే ముందు గవర్నమెంట్ లెటర్ పెట్టాలి సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పెట్టాలి. మన డివోషనల్ ఛానల్ ఏదైతే ఉందో, మన డివోషనల్ ట్రీ ఛానల్ ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక టైం ఫ్రేమ్ అడిగి ఎప్పటిలోపు ఆ పిల్లి వేస్తారో కనుక్కోండి. డివోషనల్ ట్రీ ఛానల్ నిజంగా ప్రపంచానికి చాలా మేలు చేసిన ఛానల్ అవుతుంది.
నేను ఖచ్చితంగా చేస్తాను సార్. అది ఎంత ఎందుకు అంటే పిల్ల అనేది వారికి అది జరిగితే గనక సదరు మత గ్రంథాల్లో ఉన్న అటువంటి వచనాలన్నిటిని అవసరమైతే తొలగించాలి. అది నేను ఇవ్వడానికి నాకు 2-3 రోజులు టైం పడుతుంది అంతే. అంటే ఎన్ని రోజుల్లో పిల్ల సార్ ఇక్కడ దీనికి కావాల్సింది ఒకటే సార్, ఇప్పుడు వీరు చెప్పినా నేను చెప్పినా అనేది కాకుండా ఆ మతం తరపున క్రిస్టియానిటీ తరపున కానీ ముస్లిం తరపున కానీ ఒకరితో మనం కూర్చొని ఈ విధంగా ఉన్నాయా లేవా, అసలు ఆ గ్రంథాలన్నీ ఒకటేనా కాదా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బైబిల్ అన్ని ఒకటి కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఖురాన్ అన్ని మసీదుల్లో ఉన్న ఖురాన్ ఒకటి కాదు, ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంది. అయితే పాపం ఆయనకి తెలియదు కాబట్టి అట్లా అన్ని చోట్ల విభజనలోగా ఉంది. ఒక చోట ఒక టైప్ లో ఇంకో చోట ఇంకో టైప్ లో ఉంది, అన్ని ఒకటి కాదు. అదేంటి అట్లా ఎట్లా మారుతుంది? ఉన్నాయి, మారిపోయాయి. మారలేదండి, ఏం మారలేదు, పాపం తెలియదు కదా అట్లా మాట్లాడుతున్నారు. ఖురాన్ లో వచ్చేపాటికి అందరికి ఖురాన్ ఒక్కటే ఉంది. ఖురాన్లకి వ్యాఖ్యానాలు ఉంటాయి చూడండి, ఆ వ్యాఖ్యానాలు కొంచెం భాష డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే ఓకే, సంపూర్ణంగా అర్థమైతే తప్పెక్కడ మారదు వాళ్ళది. ఓకే. 2 బైబిల్లో వచ్చేపాటికి మనకి తెలుగు రాష్ట్రాల్లో 2 రకాల బైబిల్స్ ఉన్నాయండి. ఒకటి క్యాథలిక్ బైబిల్, ప్రొటెస్టెంట్ బైబిల్ రెండోది. క్యాథలిక్ బైబిల్లో ఉన్న ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు క్యాథలిక్ బైబిల్లో కూడా ఉంటాయి. కాకపోతే అదనంగా పాత నిబంధనలో ఇంకొక 7 పుస్తకాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. అంతే తప్ప ఈ 66 పుస్తకాల యొక్క స్వరూపం దానిలో ఏం మారట్ల. ఇది కాకుండా మార్మన్స్ అని చెప్పి ఈ మధ్య కొత్తగా ఎవరో వచ్చారో అదొక బైబిల్ పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఆ మార్మన్స్ బైబిల్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసేంత సీన్ కూడా వాళ్ళకి ఏం లేదు, ఏదో ఒక ప్రచారం నడుస్తూ ఉంది. కాబట్టి నేను కోరుకుంటున్నది ఏంటంటే ఈ 66 పుస్తకాల బైబిల్లో నుంచి మీకు రెఫరెన్స్ కావాలన్నా నేను ఇస్తా, ఈ 73 పుస్తకాల బైబిల్లో నుంచి కావాలన్నా నేను ఇస్తా. అలాగే ఖురాన్ గురించి ఏదైతే 6253 వచనాలను ఖురాన్ ఏదైతే ఉందో దాని గురించి నేను మీకు అంటే 114 సురాలు ఉంటాయి, 6253 ఆయత్తులు, దానిలోంచి రెఫరెన్స్లు కావాల్సినవి అన్నీ కూడా నేను ఇస్తా. హిందూ గ్రంథాల్లో నుంచి మీరు ముస్లింలు క్రిస్టియన్స్ నుంచి అడిగి తీసుకోండి, ఎందుకంటే నేను కొన్ని మిస్ చేయొచ్చు పక్షపాతంతో. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకుని ఈ 3 మతాల్లో కూడా అభ్యంతరకర వచనాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తీసేయమని చెప్పండి. ఓకే. ఇంకోటి మనోహర్ గారు, మత వ్యాప్తి ఇది కూడా సగం పరిష్కారం దొరుకుతుంది. ఓకే. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ముస్లింలు చాలా మంది తీవ్రవాదులకి స్లీపర్ సెల్స్ లాగా తీవ్రవాదులకి సహాయకారులుగా ఉంటున్నారు. కానీ తీవ్రవాదుల ప్రొడక్షన్ అంతా కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో అవుతుంది. అక్కడ ఖురాన్ అయితే ఆయన మార్చలేరుగా. ఇంకా అది అంటే మన బార్డర్ దాటితే మనం అది ఏం చేయలేము. టెర్రరిజం ఎప్పుడు కూడా క్రాస్ బార్డర్ టెర్రరిజమే వస్తుంది సార్. ఏంటంటే భారతదేశంలో చంపడానికి వచ్చే ప్రతి అదవా కూడా నారాయ తక్బీర్ అల్లాహు అక్బర్ అని వస్తున్నాడు, జిహాద్ అనుకుంటూ వస్తున్నాడు. అంటే వాడు ఏం చెప్తున్నాడు, నాకు మతం ఉందిరా బాబు, నేను గడ్డం వేసుకున్నాను, టోపీ పెట్టుకున్నాను, అల్లాహు అక్బర్ అన్నాడు, నేను ముస్లింని అని చెప్పుకుని వస్తున్నాడు. మన పెద్ద మనుషులు ఇక్కడ కూర్చొని తీవ్రవాదానికి మతం లేదండి అంటారు. చచ్చిపోయేవాడికి మతం ఉంటుంది, చంపేవాడికి మతం ఉండదు. ఐడెంటిఫై చేసి మరి చంపారు మొన్న. అన్ని నిజాలే, జరిగలేదని ఎవరు జరగలేదని చెప్పారు సార్, అన్ని నిజాలే. బట్ పరిష్కారం ఏంటి అది మీరే చెప్పాలి సార్. ఇందాక నుంచి పరిష్కారం అనే పదంలో వాళ్ళు అన్నది కూడా అదేనండి, లౌకికవాదానికి సంబంధించి మీరు నెత్తినేసుకుంటున్నారు కానీ నెత్తినేసుకుంటున్నారా అలాగా సార్, అనేది కాదు సార్. ఇక్కడ దీనికి పరిష్కారం ఏంటి అదే అడుగుతున్నాను సార్. భారతదేశంలో ఎవడైనా సరే రాజ్యాంగమే పట్టుకోవాలని ఆయనే చెప్పారు కదా, ఆడతో కూడా రాజ్యాంగం పట్టించండి ఖచ్చితంగా. అదే పరిష్కారం ఉందా లేదా ముందు వాళ్ళని అడగాలి కదా. కాదండి, మీరు అన్న పరిష్కారం ఏంటంటే వీళ్ళు కోరుకుంటుంది ఏంటంటే మొన్న జరిగిన తర్వాత ఆయనకు తోచిన ఖురాన్ని తీయమనండి, ఆయనకు తోచిన ఖురాన్. ఓకే. దానిలో ఇదిగో నిషిద్ధ మాసాలు ముగిసిపోయిన తర్వాత ముష్టిక్లు ఎక్కడ కనపడితే అక్కడ చంపేయండి అన్న వచనం నేను చూపిస్తా. ఓకే. అది రాజ్యాంగ విరుద్ధమా కాదా ఆయనే చెప్పమని, ఆయనకు తోచిన ఖురాన్ని ఆన్లైన్ నుంచి తీయమనండి. లేదంటే ఇంకొకటి, నీకు నచ్చిన ఆడవాళ్ళలో ఒక్కరినైనా, ఇద్దరినైనా, ముగ్గురినైనా, నలుగురినైనా పెళ్లి చేసుకో అని చెప్తున్నారు. ఇది రాజ్యాంగబద్ధమా, రాజ్యాంగ విరుద్ధమా? ఆయనకు నచ్చిన ఖురాన్లోంచే చూపిస్తా. ఆయనకు నచ్చిన బైబిల్లో నుంచే నీ మతం కానూని చంపేసేయి. నువ్వు నన్ను తప్ప వేరే దేవుడిని పూజ చేయమంటే నీ తల్లిదండ్రులైనా, కడుపును పుట్టిన బిడ్డలనైనా, కౌగెట్టి నిలిచిన భార్యనైనా సరే కత్తివార్త చంపేసేయి అని చెప్తున్న వచనాలు నేను చూపిస్తా. పక్క దేవతల విగ్రహాలను నాశనం చేసేయమని చెప్తున్న వచనాలు నేను చూపిస్తా. ఆయనకు నచ్చిన బైబిల్, ఆయనకు నచ్చిన ఖురాన్లో నుంచి. ఇప్పుడు కూర్చోబెట్టి డిబేట్. ఇంకోటి మనోహర్ గారు, ఇక్కడ సంస్కరణలో మతంలో మూఢ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సంస్కరించుకుంటూ వస్తున్నాం. హిందుత్వంలో కూడా ఉన్నాయి, ఇప్పుడు వచ్చినాయి కాలక్రమేణా సంస్కరించుకుంటూ. ఇస్లాము, క్రిస్టియానిటీ గ్రంథాలతో పాటు హిందూ గ్రంథాల్లో ఉన్న లోపాలు కూడా చూపిస్తే వాటిని తీసేయమంటే కోర్టుకి మీరు రిట్టేస్తే హిందూగా అఫిడవిట్ ఇస్తా, అవును ఒక హిందూగా నేను చెప్తాను తీసేయండి అని. ఎంతమంది ముస్లింలు మా ఖురాన్లో నుంచి తప్పుడు వచనాలు తీసేయండి, లేదా ఎంతమంది క్రైస్తవులు మా బైబిల్లోంచి ఇట్లాంటి తప్పుడు వచనాలు తీసేయండి అంటారు చెప్పండి. దానికి త్రిబుల్ తలాకే ఒక ఉదాహరణ చేసుకోవచ్చు.
వాళ్ళల్లో చాలా మంది లేడీస్ అందరూ కూడా అప్రిషియేట్ చేశారు, అవునా కదా? ఎందుకంటే రుద్దపడటం అనేది రూల్స్ ను కొందరే వ్యతిరేకిస్తారు సార్, అందరూ కాదు. ఎవరైతే వాటి వల్ల ఇప్పుడు అది ఇప్పుడు మోడీ గారు అది చట్టం తీసుకొచ్చారు, వక్స ఆస్తులన్నీ తీసుకోవడం అని. నిజంగా ముస్లింలు అందరూ దాన్ని వ్యతిరేకిరు. ఎవరైతే వాటి వల్ల లబ్ధి పొందుతున్నారో వాళ్ళకి ఇప్పుడు నష్టం వస్తుంది కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తూ వాళ్ళు 10 మందిని వెనక్కి తీసుకొచ్చుకుంటున్నాం. ఇప్పుడు అంటే పేదవాళ్ళు ఉంటారు ముస్లింల్లో, వాళ్ళకు ఉపయోగపడితే మంచిది కదా అది. ఇప్పుడు ఈయన చేస్తున్నది అది. ఇప్పుడు నేను ఇప్పుడు దీని పరిష్కారం అని ఇందాక మధ్యలో అయితే నేను పరిష్కారం దీనికి ఏంటి అనే దానికి వీరేమైనా చెప్పగలరా? లేదా నాకంటూ ఒక అభిప్రాయం ఉంది, ఉండండి. అక్కడ అదే చెప్పారు వాళ్ళు. నాకున్న పరిష్కారము ఇక్కడ నాకు మనసులో ఉన్న పరిష్కారం అయితే ఒకటే సార్. చెప్పండి. ముస్లింలని ఈ దేశం నుంచి పంపాలి అన్నా, ఇది హిందూ దేశం కావాలన్నా, ఈ దేశంలో వీళ్ళకు మనకు సంబంధం ఉండకూడదు అనుకున్నా, పాకిస్తాన్ వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఉండండి, అది కాదు వీళ్ళు కోరుకుంటారు. కావాల్సింది ఏంటి? మీరు అన్న అభిప్రాయం కాదు అసలు వీళ్ళు కోరుకుంటారు. ఒక్క విషయం సార్, ఇక్కడ కాదు అసలు కంప్లీట్లీ రాంగ్. ఒక్క నిమిషం ఉండండి లలిత్ గారు, ఒక్క నిమిషం. అసలు లలిత్ గారు కానీ లేకపోతే మిగిలిన హిందూ సంఘాలు కానీ కోరుకుంటుంది అది కాదండి. అది కాదు, అసలు వేరే మతస్థులు మార్గం ఏంటి? ఇప్పుడు వీళ్ళు కోరుకుంటుంది హిందూ సంఘాలు వేరే మతస్థులు ఈ దేశంలో ఉండకూడదని చెప్పేసి వీళ్ళు కోరుకోవట్లా, వేరే మతస్థులకి రైట్స్ ఉండకూడదని వీళ్ళు కోరుకోవట్లా. అంటే హిందూ రాజ్యం అంటే ఇప్పుడు హిందూ దేశమనే కదా? ఏది హిందూ రాజ్యం అంటే హిందూ దేశమనే కదా? కాదు, అది కాదు, అది కాదు వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళు ముస్లింలు వ్యతిరేకించట్లేదు, హిందువులు. నిజంగా మనోహర్ గారు అమాయకత్వాన్ని ప్రతిసారి నేను ఎత్తి చూపడం బాగోదు. ఎత్తి చూపండి, మీరు ఎత్తి చూపండి. వ్యతిరేకించట్లేదండి, నేను వ్యతిరేకిస్తున్నాను. ఏది వాళ్ళ ఏది ముస్లింలు బతకొద్దనే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 150 క్రైస్తవ దేశాలు ఉన్నాయి సార్, 60 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. 60 ఇస్లామిక్ దేశాల్లో ముస్లిం తప్ప ఏ మతస్థుడు లేని దేశం ఒకటన్నా చూపించండి. మళ్ళీ చెప్పండి సార్. 60 ఇస్లామిక్ దేశాల్లో ముస్లిం తప్ప వేరే ఏ మతస్థుడు లేని ఒక్క దేశాన్ని చూపించండి. ప్రతి దేశంలోనూ ప్రతి మతం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు సార్, ఏదో ఒక పని మీద పోతూనే ఉన్నారు. క్రైస్తవ దేశాల్లో క్రైస్తవులు తప్ప వేరే మతస్థులు లేని, ఖచ్చితంగా అన్ని మతస్థులు అన్ని చోట్ల అన్ని దేశాల్లోనూ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్, ఇంక్లూడింగ్ ఇటలీ ఉన్నారు కదా. అన్ని దేశాల్లో మరి అన్ని మతస్థులు ఉన్నప్పుడు అవి ఆ మతరాజ్యాలు ఎలా అయ్యాయి? అలాగే భారతదేశంలో కూడా అన్ని మతస్థులు ఉన్నారు, ఉండండి. కానీ మెజారిటీలైన హిందువులు ఉన్న దేశం కాబట్టి ఇది హిందూ దేశమే అవ్వాలి. అది ఏ విధంగా సాధ్యం? అది నేను అడుగుతున్నా, ఏ విధంగా సాధ్యం? దానికి ఉన్న మార్గాలు చెప్పండి. ఫస్ట్ అలా కాదు, ఫస్ట్ ఆయన దాన్ని హిందూ రాజ్యాన్ని ఆమోదిస్తారా? నేను ఆమోదిస్తా ఖచ్చితంగా. అది ఏ విధంగా సాధ్యమో చెప్పండి. దానికి సాధ్యాలు ఏదో చెప్పకుండా ఇప్పుడు నేను ఖచ్చితంగా పీస్ఫుల్ కంట్రీ కావాలనుకుంటా సార్. భారతదేశం 2 కారణాలుగా హిందూ రాజ్యంగా ఉంది. ఒకటి, ఈ దేశాన్ని మతపరంగా మొక్కలు చేయాలి అనుకున్నప్పుడు ముస్లింలందరికీ సపరేట్ దేశం ఇచ్చేశారు. అప్పటికి ఈ దేశంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా బ్రిటిష్ రకం సంతానము, లేకపోతే వాళ్ళు మతం మార్చిన వాళ్ళే. కాబట్టి భారతదేశం హిందూ రాజ్యంగానే విడిపోయింది. అందుకే 1976లో ప్రత్యేకంగా దాన్ని సెక్యులర్ అంటూ గుర్తింపు తెచ్చారు. ఒకటి. రెండోది, ఈ ప్రభుత్వాలన్నీ కూడా మా దేవాలయాలను మాత్రమే కబ్జాలో పెట్టుకుని మా దేవాలయాల ఆస్తుల్ని మాత్రమే మేనేజ్ చేస్తూ ఉన్నాయి. అసలు మతరహితమైన ప్రభుత్వాలు ఒక మత కేంద్రాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నాయంటే ఇది మా మతము, ఇది మా కంట్రోల్లోనే ఉంది అని చెప్పకనే చెప్తున్నాయి. కాబట్టి ఇది హిందూ దేశమే. ఇది ఒక హిందూ దేశం కాదు అంటే ప్రభుత్వాలకు కొంచెం సిగ్గు, శరం, నీచం, ఉచ్చం, పౌరుషం ఏదైనా మానవ అభిమానం ఉంటే హిందూ దేవాలయాల్ని ఒరే నాయన మేము లౌకిక ప్రభుత్వం అయ్యి ఉండి ఒక దేవాలయాలను ఒక మతానికి సంబంధించిన కేంద్రాలని మేము నిర్వహించకూడదు, తప్పు, మీ ఆలయాలు మీరు తీసుకోండి అని మనకి ఇచ్చేయాల. అప్పుడు దాకా ప్రభుత్వాలు హిందూ ప్రభుత్వాలే ఉన్నట్టు. సార్ ఇప్పుడు లలిత్ గారు చెప్పిన దానికి నేను 100% అంగీకరిస్తాను, అదే జరగాలి. కానీ దాని విధి విధానాలు ఏంటి? పోన్లేండి, మీ పాయింట్లో దానికంటే ముందే నేను 3 years బ్యాకే నేను చెప్పాను ఈ పాయింట్. దీనికి విధి విధానాలు ఏంటి? విధి విధానాలు ఏంటి? మీకు ఇవ్వాలి, ఏ బేసిస్తో ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎందుకు వచ్చింది? ముందు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎందుకు వచ్చింది? దేవాలయాలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోకి ఎందుకు వెళ్ళాయి చెప్పమంటారండి? చెప్పండి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది ప్రభుత్వాలు మన ఆలయాల యొక్క వైభవాన్ని చూసి, ఆస్తుల్ని చూసి ఆశ పుట్టి, కన్ను కుట్టి తీసుకున్నాయి. ఏ హిందువు కూడా దేవాలయాల్ని బాబు మేము మా దేవాలయాలు నిర్వహించుకోలేకపోతున్నాము, దయచేసి మీరు ఎవరన్నా వచ్చి మా దేవాలయాల్ని మీ కబ్జాలో పెట్టుకుంటే మేము మా దేవాలయాల్ని కాపాడుకుంటాం అని మనం ఎవరూ ముష్టెత్తుకోలేదండి. ప్రభుత్వాలు సిగ్గిడి చేసి ఆశ పుట్టి తగుదునమ్మా అని నెత్తి మీద పెత్తనాన్ని వేసుకుని వచ్చి మన ఇష్టంతో సంబంధం లేకుండా మన ఆలయాల్ని కబ్జాలో పెట్టుకుని మన ఆలయాల్ని ఇప్పటికీ దోచుకుంటా ఉన్నాయి, ప్రభుత్వాలు దోచుకుంటా ఉన్నాయి. మనం ఎవరూ అడుక్కోలేదు సార్. అండ్ చాలామంది హిందువులకు కూడా ప్రశ్న ఉంది, ఇప్పుడు దేవాలయాల్ని దేవాదాయ శాఖ వదిలేస్తే మన దేవాలయాల్ని ఎవరు నిర్వహిస్తారు అని చెప్పేసి.
అరే దేవాదాయ శాఖ రాకముందు మనం దేవాలయ నిర్వహణ చేసుకోలేదా? ఈ దేవాదాయ శాఖ వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ ఏమన్నా గుళ్ళు కట్టించిందా కొత్తగా? ఆ గుళ్ళన్నీ మన పూర్వులు కట్టించిందే కదండి, రాజులు కట్టించినవిగా. ఆ తర్వాత ఈ మధ్య కూడా హిందువులుగా మనం కట్టించుకున్న గుళ్ళేగా. మన గుళ్ళకి ఆదాయం పెరిగిన తర్వాతేగా ఈ దిక్కుమాలిన ఎండోమెంట్ శాఖ అనేది ఒకటి వచ్చి మన గుళ్ళని లాక్కుంటుంది. ఆదాయం లేని గుళ్ళని ఎండోమెంట్ శాఖ తీసుకుంటుందా?